హరి ఓం అండి. ఎవరిదైనా పెళ్లి రోజు అయితే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఇంగ్లీష్లో కాకుండా మనం సంస్కృతంలో చెప్పడం అలవాటు చేసుకుందాం. మన సంస్కృతిని కాపాడుకుందాం. స్వామి తేజోమయానంద మనందరి గురించి సంస్కృతంలో వ్రాసిన వివాహ శుభాకాంక్షలు. ముందు ఒక్కసారి తెలుగులో దీని అర్థం తెలుసుకుంటే మీకు మరింత ఆనందంగా ఉంటుంది. పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ ఈ మీ పెళ్లి రోజు మీ ఇరువురికి సంతోషమును, సకల శుభములను, క్షేమమును ఇచ్చుగాక. రోజు రోజుకు మీ ఇరువురిలో ఒకరి మీద ఒకరికి ప్రేమ క్రొత్త చిగురులు తొడుగుతూ 100 రెట్లు అధికమైన ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుందురుగాక. సమాజ సేవయే దేవుడి పూజగా భావిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ మోక్షం పొందుదురుగాక. ఇది అర్థం. ఇంకా పాట వినండి. వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వాంఛక్షేమదం. వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వాంఛక్షేమదం. ప్రతిదినం నవం ప్రేమవర్ధతం శతగుణం కులం సదా హి మోదతం. ప్రతిదినం నవం ప్రేమవర్ధతం శతగుణం కులం సదా హి మోదతం. లోకసేవయా దేవపూజనం గృహస్థజీవనం భవతు మోక్షదం. లోకసేవయా దేవపూజనం గృహస్థజీవనం భవతు మోక్షదం. వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వాంఛక్షేమదం. వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వాంఛక్షేమదం. మంగళం తథా వాంఛక్షేమదం. మంగళం తథా వాంఛక్షేమదం. విన్నారు కదండి. ఈ పద్ధతిలో వివాహ శుభాకాంక్షలు చెప్పడం అన్నది మనం అమలు చేద్దాం. ధన్యవాదాలండి. షేర్ చేయండి తప్పకుండా.